ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 9 మంది ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉప కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, వన్మ వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పోడం వీరయ్య, చిరుమర్తి లింగయ్యలకు చోటు కల్పించారు. ఉప కమిటీ ఈ రోజు భేటీ అయి అభ్యర్థిని ఎంపిక చేయాలి. సమాచారం రిపోర్టర్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది? అందుకు అర్హులుగా ఎవరిని ప్రకటించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట కింద ఉండే ఎమ్మెల్సీ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అదేవిధంగా టీడీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మహాకూటమితో కలుపుకొని 21 స్థానాలుగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలంటే 21 ఎమ్మెల్యేలు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క 21 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ 5 శాసన ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీ 5 స్థానాలు ఖాళీ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలంగా 1 స్థానం వస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం 5 స్థానాలకు 5గురిని అంటే 4 టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, అదేవిధంగా ఎంఐఎం ఒక అభ్యర్థిని నిలబెట్టారు. పూర్తిగా మిత్రపక్షంతో కలుపుకొని 5 స్థానాలకు పోటీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, సంఖ్యాబలం మాకుంది, అయినా కానీ ఈ రకంగా అభ్యర్థిని బారిలోకి దించడం ఏంటి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఆ ఎమ్మెల్యే కోట కింద వచ్చేటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో 9 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి కాంగ్రెస్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి. ఈ యొక్క సబ్ కమిటీ ఈ రోజు భేటీ అవుతుంది. ఎవరైతే బాగుంటుంది అనేది కూడా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా పలు ఎవరెవరు ఆసక్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎవరికిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీట్లు గెలుచుకోగలుగుతుంది అనేది ఈ యొక్క సబ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సబ్ కమిటీలో ఉన్న వాళ్ళంతా 9 మంది ఎమ్మెల్యేలే. ఈ యొక్క నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకూడదు స్థానం అంటే ఎవరిది బారిలోకి దించాలనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి సబ్ కమిటీ భేటీ అభ్యర్థిని పేరును కూడా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.